అభి అయితే హాస్పిటల్ నుండి బాబీని తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే జాను జాను అంటూ అక్కడే బయట నిలబడి పిలుస్తూ ఉంటాడు. అయినా సరే ఝాన్సీ ఎంతకీ పలకదు. పలకకపోయేసరికి అక్కడికి పని మనిషి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. సార్, మేడం గారు పడుకున్నారు సార్ అని చెప్పి అంటుంది. పడుకున్నదా? ఈ టైంలోనా? పిలుస్తుంటే పలకదేంటి అని చెప్పి అభి అంటాడు. మేడం గారికి కొంచెం నీరసంగా ఉందంట సార్, కళ్ళు తిరిగినట్టుగా ఉన్నాయంట, అందుకే మేడం గారు పడుకున్నారు సార్ అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న అభి అయితే, హో సరేలే అయితే బాబీకి దిష్టి తీయడానికి ఎర్రనీళ్ళు తీసుకొనిరా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఆ పని మనిషి గీత అయితే తీసుకుని వెళ్ళి తనకి మొత్తం దిష్టి తీస్తుంది. ఇక అభి అయితే బాబీని తీసుకుని ఇంట్లోపలికి వస్తూ ఉంటాడు. ఇక ఝాన్సీ కూడా తనకి కళ్ళు తిరుగుతున్నట్టుగా నటిస్తూ అక్కడికైతే వస్తుంది. తను అలా తన తల పట్టుకొని హాల్లోనికి నడుచుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అభి కూడా ఆ బాబీని తీసుకొని వస్తూ ఉంటాడు. అలా అభి బాబీని తీసుకొని వస్తూ ఉండగా జాను ఎదురుపడటంతో జానుని అలా చూసి అభి అయితే అలా మౌనంగా ఉండిపోతాడు. ఇక జానుని చూసి బాబీ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇన్నాళ్ళు నువ్వే మా అమ్మ అనుకున్నాను, కానీ నువ్వు మా అమ్మ కాదు కదా అని చెప్పి బాబీ అయితే తన మనసులో ఝాన్సీని చూస్తుంటే వాళ్ళ అమ్మాయి గుర్తుకు వచ్చి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అది చూసి అభి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఝాన్సీ అయితే కళ్ళు తిరిగినట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.